సమస్యలకు తక్షణ పరిష్కారం అందించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అదనపు ఎస్పీ రఘునందన్ రావు తెలియజేశారు. ఈ సందర్భంగా సమస్యలతో జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సమస్యలకు సంబంధించిన అంశాలపై సంబంధిత SHOలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకుని ప్రతి కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు పూర్తి న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ మీ సమస్యలు స్థానిక పోలీస్ స్టేషన్లో పరిష్కారం దొరకనప్పుడు ఎలాంటి భయాలు ఒత్తిళ్లకు లోను కాకుండా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది. సైబర్ క్రైమ్లో ఫిజికల్ కాంటాక్ట్ ఉందా? విక్టిమ్ ఎవరో అతను తెలియదు, అఫెండర్ ఎవరో వీళ్ళకి తెలియదు, విక్టిమ్ ఏం చేస్తారో అనేది కూడా తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. నేరస్తులు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చోవడం లేకుంటే ఇంకెక్కడన్నా కూర్చొని బై యూజింగ్ గ్యాడ్జెట్స్ నెట్వర్క్, దీంతో నెట్వర్క్ను వాడి వైఫైను వాడి లేదా ఏదైనా సిస్టమ్ను వాడి మొబైల్ ఫోన్ వాడి ఒక బ్యాంక్ అకౌంట్ని టార్గెట్ చేసి డబ్బులు కొట్టడం సరే. ఓన్లీ బ్యాంక్ అకౌంట్ అమ్మా ఎంపవర్మెంట్. ఇంకా సో ఈ ఉమెన్ని ఎక్కువగా గౌరవించే దేశాల్లో ఇండియా, భారతదేశం ప్రథమంగా ఉంటుంది. తర్వాత కాలంలో మన దగ్గర వచ్చిన మొఘల్స్ కానీ మొఘల్స్ కానీ ప్లస్ బ్రిటిష్ పరిపాలన వచ్చిన తర్వాత కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ తగ్గడం వాళ్ళని, దాని తర్వాత ఎక్కడైతే ఉమెన్ ఉంటుందో అక్కడ ప్రతి దగ్గర కూడా మనం చెప్పుకుంటాం, పురాణాలలో అందరూ చెప్పుడులు బిడ్డలు అంతా మంచి మంచి తల్లి. అప్పట్లో తల్లి ఇల్లు చూసుకునేది ఉంటుంది కాబట్టి పిల్లల్ని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.